తెలుగు సినిమా ప్రజానికానికి గేమ్ చేంజరు వేస్ట్ సినిమా. గేమ్ చేంజర్కు 10 రూపాయలు పెట్టిపోయినా అదో సినిమానా అనేటటువంటి బాడుకావులందరికీ నేను మాట్లాడే మాట ఎందుకు బాడుకావాలంటున్నా అంటే మీకు అర్థమవుతుందయ్యా. వీడియోను షార్ట్ కట్లు అర్థమయ్యేటట్టు చెప్తా. సినిమా అనేది 2 రకాలు. ఒకటేమో ఏంది అంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటుంది, ఒకటేమో భారత రాజ్యాంగంలో కొన్ని జీవితాలకు ముడిపడినటువంటి కొన్ని సినిమాలు కూడా ఉంటాయి. అసొంటి సినిమాల్లో ఈ గేమ్ చేంజర్ ఒకటే అని నేను చెప్తున్న ముచ్చట కాదు, చాలా మంది చెప్తున్నట్టు ముచ్చట. బొమ్మ బ్లాక్ బాస్టర్ 1 డే కలెక్షన్లో 100 కోట్ల 200 కోట్ల 300 కోట్ల అనేది అది మామూలు ముచ్చట. నేను చెప్పిన ముచ్చట కాదు, ఎన్ని కోట్లన్నా కానీ వాళ్ళు పెట్టిన ఖర్చులు వాళ్ళకి వెళ్ళా కానీ వాళ్ళకి ఏం బాధ లేదు. కానీ నెగిటివ్ టాక్ మాట్లాడితే వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు నేనేం చేసిన బుక్ మై షోలా ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఇది అమీర్పేట్ ఇప్పుడు 7:30కు ప్రస్తుతానికి ఇప్పుడు 7:30కు ఏమీ లేకుండా 450 సీట్లకు 395 ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. 395 ఇంకా మిగతా సీట్లు కొన్ని కాలున్నాయి, ఒక 50-60 సీట్లు కాలున్నాయి. అది విషయం. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే మూవీ చాలా బాగుంది, రేపు కుటుంబ సమేతంగా చూడవచ్చు. దీనికి 164 లైకులు నేను చూశాను, చాలా బాగుంది. మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళి మా ఫ్రెండ్స్తో వెళ్ళి వెళ్తాము. 210 లైకులు. భయ్యా నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. 4 క్యారెక్టర్లో చేయడం అంటే అంత ఈజీ కాదు. కలెక్టర్గా, ఐపీఎస్గా, ఆఫీసర్గా, స్టూడెంట్గా, అప్పన్నగా చాలా బాగా చేశారు చరణ్ సార్. ఇది రివ్యూ కాదు, కొన్ని వీడియోల కింద పొద్దున్న నుంచి వీడియో చూస్తూ ఉన్నా. ప్రజలారా ఎట్లా చేస్తూ ఉన్నారు కొందరు బోకనా కొడుకు టాక్సీలు అక్కడికి పోయి మరి వాళ్ళు కమెంట్ ఉంటారు కదా, వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అని. ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చి సినిమా చూద్దామని పోయేటోళ్లకు నెగిటివ్ టాక్ తీసుకొస్తే పోరు కదా. కానీ నిజంగా సినిమా చూడాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా టాక్సీ పోయి చూడుర్రి. సినిమా చాలా బాగుంది, అదొకటి. ఇంకోటి ఏంటి అంటే సినిమాకు కాకుండా మీరు యూట్యూబ్లో ఏ వీడియో కిందనన్నా కానీ గేమ్ చేంజర్ సినిమా కింద ఫోటో కింద చూడుర్రి. సేమ్ ఇంత 100 మందిలో 90 మంది ఇలాంటి కామెంట్సే ఉన్నాయి, సినిమా బాగుంది 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 అని. మళ్ళా సినిమాకు ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లం కూడా ఉంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దయినాయి, తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచలేదు, ఆంధ్రలో కూడా పుష్ప సినిమాకు పెంచినంత పెంచలేదు. అంటే గేమ్ చేంజర్ సినిమాకు టికెట్లు రేట్లు పెంచకపోవడం, పుష్ప సినిమాకు 1500, 1000 రూపాయలు, 500 టికెట్ రేట్లు ఉంటే దీనికి 250, 200, 150 రూపాయలు. అర్థం చేసుకోరు మీరే ఏ ప్రకారంగా ఉన్న తేడా అనేది. అయితే కొంతమంది అంటా ఉన్నారు, చూపిస్తా మీకు. ఈడ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు తోపు, ఈ దొరకేమో మొత్తం అన్ని రేట్లు పెంచేసారు, బెనిఫిట్ షోలు ఇచ్చేసి ఇష్టానుసారంగా సినిమా నడిచింది. ఓకే, మరి ఈ దొరకు నడతలేదు అట్లా. ఎవరి తోపు అనేది మీరే చెప్పాలి. ఇంకోటి ఇది మరీ అరాచకం. ఏం సినిమా తీసావురా అయ్యా, రెచ్చిపోయిన అల్లు అర్జున్ ఫ్యాన్స్. నిజంగా వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చెప్తా ఉన్నా, సూర్య బాడుకున్నారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని మీరు అంటారు కదా, మీరు నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్సే అయితే మూసుకొని ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అల్లు అర్జున్కి సపోర్ట్ చేసిరు మనం ఏదైతే ఇన్సూ జరిగిందో. మరి పుష్ప సినిమా ఎటువంటి సినిమా, గేమ్ చేంజర్ సినిమా ఎలాంటి సినిమా అని మీకు తెలవాలా. ఇంకా వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే సినిమా ఇసొంటి మొత్తం ఇలా ఇసొంటి ఒక బ్యాచ్ మోపయ్యి ఆ థియేటర్ కాడ ఈ థియేటర్ కాడ ఏదైతే ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంటుంది, ఇట్లాంటి సంధ్యా థియేటర్ ఉంటుంది, పెద్ద టాక్సీల కాడ హైదరాబాద్లో ఉన్నటువంటి పెద్ద టాక్సీల కాడికి పోయి మైక్లో అయ్యా 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 సినిమా ఎట్లుంది బాగలేదు అని ఒక్కోడు, మొత్తం వేస్ట్ ఇంకొకడు. అంటే వీళ్ళే ఇప్పుడు నేనేమో ఇల్లు ఉంటా, మావాడు కూడా ఉంటాడు, చెప్పినా ఎట్లుంది సినిమా వేస్ట్ వరస్ట్ ఉత్తమోసం సినిమా ఇట్లా అంటే వీళ్ళు ఏ రకంగా అంటే ఒక బ్యాచ్ అన్నట్టు తయారైపోయి ఘోరాతి ఘోరంగా మాట్లాడు. ఇంకా చూసుకుంటా పోతా ఉంటే చరణ్ నీకు దండము, ఇది సినిమానా? అరే నాయన ఈడ ఇంకోటి 250 బొక్కనట. అరే నాయన పుష్ప సినిమానేనారా? పుష్ప సినిమాకు 1000 రూపాయలు పెట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారు,
దీనికి ఫైనల్ రేటే 250, 250, 200, 150. దీనికి బెనిఫిట్స్ లేవు. కానీ ఇది ఒక రాజకీయం, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక పొలిటికల్, ఒక సాధారణమైన కుటుంబ జీవితంలో ఉన్న వ్యక్తి 4 పాత్రలు పోసి సినిమా అర్థం కాని మైండ్ సినిమా మీద చితికిపోయిన వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడతారు. సినిమా అనేది చాలా బాగుంది. సినిమాకు కలెక్షన్లు రాకపోవడానికి ఒకవేళ కలెక్షన్లు వస్తాయి. ఇటువంటి సినిమా ఆగి ఆగి లేచింది అంటే ఎవడు కూడా ఊహించలేడు. ఏది మనం ఇదే రామ్ చరణ్ సినిమా చూసుకుందాం. ఒకటి దాని పేరు ఏమో సినిమా ఉన్నది, శివ్, అది దాని పేరు ఏంటది? కాదు రంగస్థలం సినిమా గిట్లనే ఫస్ట్ మామూలుగా ఉంది అనుకున్న తర్వాత వారం 2 వారాల తర్వాత పుంజుకొని ఏ విధంగా నేషనల్ వైడ్గా రికార్డు కొట్టిందో టాప్. ఇప్పుడు టాలీవుడ్లో అప్పటి రికార్డులలో అదే మెయిన్ పెద్ద టార్గెట్. ఇది కూడా అంతకు డబుల్. పుష్ప సినిమా ఏంద్రా నాయన, పుష్ప సినిమానే కాదు అసలు టాలీవుడ్లో మొత్తంలోనే గేమ్ చేంజర్ నెంబర్ 1 స్థానంలో ఉంటుందని చెప్తున్నాను నేను. మీరు కూడా యూట్యూబ్లో చూసుకునే వీడియోలలో ఇది కూడా నెంబర్ 1 ఉంటుంది, మీరు చూసుకోరు. సినిమా చూడుర్రి, సినిమా బాగుంది, సినిమా చూడుర్రి. ఇలాంటి బోగ్గాల ముచ్చట్లు పట్టుకోవద్దని కోరుకుంటున్నా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకులకు. జై భారత్.